అందరికీ నమస్కారం అండి. నా పేరు శివ చౌహాన్, మంగ్లీ గారి బ్రదర్‌ని. గత 30 రోజులుగా ఏదైతే మా పైన ఆరోపణలు వస్తున్నాయో, దాని గురించి మాట్లాడడానికొచ్చిన ఈరోజు. ప్రతి సంవత్సరం సీతారాముల వారి కళ్యాణం గావచ్చు, ఏదైనా గూడా మేము కట్టించిన ఆంజనేయ స్వామి దేవాలయం ఏదైతే ఉందో, దాని పరంగా నేను ఎవ్రీ ఇయర్ 1 మంత్ ముందే వెళ్ళి నేను టెంపుల్స్ విజిట్ చేయడం జరుగుతది. నా ఇన్‌స్టాగ్రామ్ చూసుకుంటే మీరు గత 10 సంవత్సరాలుగా నా ఇన్‌స్టాగ్రామ్ లిస్ట్ మొత్తం గూడా దేవాదాయ టెంపుల్స్‌కి వాటికి మాత్రమే వెళ్తూ ఉంటాను నేను. టెంపుల్స్‌కి ధనుష్కోటి, రామేశ్వరం అలాంటి టెంపుల్స్‌కే వెళ్తూ ఉండడం జరుగుతది. మీరు కావాల్సింటే చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ ఏదైతే నా మీద ఆరోపణలొస్తున్నాయో, మా అక్క మీద, నా మీద ఆరోపణలొస్తున్నాయో, దాని గురించి చెప్పడానికొచ్చిన. ఈ ఫోటో గురించి చాలా మందికి చాలా డౌట్‌లు రకరకాలుగా వస్తున్నాయి. మా మీద నింద మోపడానికి చాలా కుట్ర పన్నుతున్నారు. అది ఎవరున్నారు దీని వెనకాల, ఏంటి అనేది ఇంతవరకు మాకు గూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము. ఇది కలిసింది ఒక ఎమ్మెల్యే ప్రోగ్రామ్‌లో భాగంగా మమ్మల్ని ఇన్వైట్ చేసిన తర్వాత, ఆ ప్రోగ్రామ్‌ని అటెండ్ అయిన తర్వాత ఎవరైతే ఈ మధు వచ్చిండో దానికి సంబంధించిన ఫోటో ఇది. వచ్చి తీసుకెళ్లడం జరిగింది. దీనికి ముందు మా సిస్టర్ ఎవరైతే మంగ్లీ గారు ఉన్నారో, ఆమె పరిచయం ఎలా స్టార్ట్ అయిందో చెప్తా ఈరోజు. ఆమె ఏప్రిల్ ఎండింగ్‌లో ఒక 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 పబ్ ఉందో, ఆ పబ్‌లో ప్రోగ్రామ్ చేస్తుండగా, ఈ హేమకాంత్ రెడ్డి సంబంధించిన వాళ్ళు ఎవరైతే మధు రామావత్ అండ్ మన అభిషేక్ అనే పర్సన్స్ ఒక ఇద్దరు వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళిద్దరూ వచ్చి అక్కడిని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో, ఏదైతే తీజ్ ఫెస్టివల్ కోసం అని చెప్పేసి అప్రోచ్ అయ్యారు మాకు. నేను ఆ ప్రోగ్రామ్‌కి అటెండ్ అవ్వలేదు. మా అక్కకి మాత్రమే అప్రోచ్ అయ్యారు వీళ్ళు. సో, తీజ్ ఫెస్టివల్ కోసం అని చెప్పేసి వాళ్ళు రావడంతోని, మా అక్కని అడగడంతోని నా నంబర్ ఇవ్వడం జరిగిందామె. మా బ్రదర్ ఏదైనా గూడా మా బ్రదరే హ్యాండిల్ చేస్తాడు. మా బ్రదరే దీని గురించి మొత్తం మాట్లాడతాడు. ప్రోగ్రామ్స్ గురించి మొత్తం మా బ్రదర్‌కి కాంటాక్ట్ అవ్వండి అన్న విషయంలో నా నంబర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 1, 2 డేస్ తర్వాత కాల్ చేసి, "అన్న ఇది పరిస్థితి. అక్క దగ్గర నంబర్ తీసుకున్నాం" అని చెప్పేసి వీళ్ళు నన్ను కాల్ చేసి ఇట్లా అడిగిర్రు. "తీజ్ ఫెస్టివల్ ఉందన్న. ఒక 3 మంత్స్ తర్వాత అక్కని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాం" అంటే, 3 మంత్స్ ఉంది గదా! దానికి ఇంకా టైం ఉంది. ఆ టైం తర్వాత అప్పుడు చూద్దాంలెండి. కొన్ని ఇంపార్టెంట్ కాల్స్ వస్తుంటాయి, మీటింగ్స్ ఉంటాయి. సో, వాటికి వెళ్ళాల్సొస్తదని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. సో, దాని తర్వాత ఈ ఈ ఏదైతే ఎమ్మెల్యే ప్రోగ్రామ్ ఉందో, ఆ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ రావడంతోని, ఆ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, "అన్న ఈ ఈ ఎమ్మెల్యే ప్రోగ్రాము మా ఈవెంట్ మా విలేజ్ పక్కనే ఉంటది. సో, ఆ విలేజ్ పక్కనే మా విలేజ్ ఉంది కాబట్టి మీ మీ ఆహ్, సారీ ఏదైతే ఆ ప్రోగ్రామ్ తర్వాత ఈయన వచ్చి మా దగ్గరకొచ్చి మా విలేజ్ పక్కనే ఉంటదన్న. వచ్చి మా దగ్గర భోంచేసి వెళ్ళండి. ప్లీజ్ దయచేసి రావాల్సిందిగా కోరుతున్నామని" చెప్పేసి, అక్క అంటే మాకు చాలా అభిమానము, ఇష్టము. మా విలేజ్‌కొస్తే బావుంటదని చెప్పేసి. సో, పిలిచి మమ్మల్ని ఇన్వైట్ చేసి వెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్ళామంటే, ఆ టైంలో చాలా ఓవర్ టైమ్ అయిపోయింది. 12:00 అయిపోయింది. ఆ 12:00 తర్వాత ఈయన వచ్చి డిన్నర్ అరేంజ్ చేసిన రండి అని చెప్పేసి పిలవడంతోని, మా కమ్యూనిటీ గదా అని చెప్పేసి ఆ ఉద్దేశంతోని ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పి మమ్మల్ని పిలవడంతోని మేము వెళ్ళడం జరిగింది. వెళ్తే అక్కడ "అక్క నీ ఫోటో కన్‌స్ట్రక్షన్‌లో ఉంది ఇల్లు. ఆ ఫోటో నేను తీసుకుంటా అక్క గుర్తుగా. ఈ ఇంటి ఓపెనింగ్‌కి నేను పిలుస్తా మిమ్మల్ని. ఈ ఇంటి ఓపెనింగ్‌కి పిలుస్తా. అప్పటికి నేను ఫ్రేమ్ కట్టించుకుంటా అక్క మా ఇంట్లో. నాకు గుర్తుగా ఉంటదని" చెప్పేసి మేము డిన్నర్ చేసిన తర్వాత కింద దిగిన ఫోటో ఇది. మా టీమ్ ఏదైతే ఉందో ఆ టీమ్‌తో సహా ఒక 15 మెంబర్స్ వరకు వెళ్ళినాం మేము. ఓకే. సో, దీని తర్వాత ఇది అక్కడిది ఫోటో. ఈ ఈవెంట్ ఏదైతే జరిగిందో, ఈ వెంచర్ ఓపెనింగ్ మేము రియల్ ఎస్టేట్ వెంచర్ ఇది చేస్తామని చెప్పేసి చేసిర్రు. దీని గురించి మాట్లాడాలి ఈరోజు నేను. నేను ఈ ఈ ఈ ఈ వెంచర్ ఆఫీస్‌కి ఓపెనింగ్‌కి ఎందుకు వెళ్ళడం జరిగిందంటే, నాకు కాల్ చేయడం జరిగింది. "అన్న అక్కకి మేము ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాము. మేము ఈ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓపెనింగ్‌కి అక్కకి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాము. సో, అక్క రావాలన్నా" అని చెప్పేసి నన్ను పిలిచిర్రు. అంటే నాకు అప్రోచ్ అయ్యిర్రు. "లేదన్నా ఈ వెంచర్ ఓపెన్‌లకి అక్క రాదు. ఎక్కడ గూడా మీరు చూసిండొచ్చు. ఎక్కడ గూడా అక్క ఈ వెంచర్ ఓపెనింగ్‌లకి దీనిలకి వెళ్ళదు" అని చెప్పేసి అంటే, "లేదన్నా కంపల్సరీ రావాలి. ఎట్లన్నా రావాలన్నా" అంటే, "లేదు" అని చెప్పేసి అక్కని గూడా అప్రోచ్ అయ్యిర్రు. "అక్క మీరు కంపల్సరీ రావాలక్క దీనికి" అని చెప్పేసి.
సో అక్క నేను ఇలాంటి వాటికి రానురా, ఏమన్నా ఉన్నా కూడా సరేలే తర్వాత మాట్లాడదాంలే అని చెప్పేసి లైట్ తీసుకుంది. మళ్ళీ ఫాలో అప్ చేసుకొని అక్క రావాలక్క 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 అని చెప్పేసి జూన్ 9న ఇది జూన్ 9న చేసుకున్న ఒక ఈ ఆఫీస్ ఓపెనింగ్కి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. అంటే నువ్వన్నా రా అన్న, మాకు కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది, నా బిజినెస్కి కొంచెం గ్రోత్ ఉంటుంది, నువ్వు వస్తే నేను కొంచెం చెప్పుకుంటా అన్నట్టు నన్ను పిలవడం జరిగింది. ఆ రోజు నాకు ఫీవర్లో కూడా నేను కార్ పంపిస్తా అన్నా నీకు అని చెప్పేసి అంటే, నేను రాలేను నాకు ఫీవర్గా ఉందంటే నేను కార్ పంపిస్తా అన్నాడు. కార్ పంపించి నన్ను తీసుకెళ్ళి అక్కడ ఆఫీస్లో ఈ ఫోటోలు దిగడం జరిగింది. అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళంతా ఏంటి అని చెప్పేసి నాకు తెలియదు. ఓన్లీ అది ఒక జిఎన్ఐ ఆఫీస్, ఏదో జిఎన్ ఆఫీస్ అని చెప్పేసి ఓపెనింగ్కి మాత్రమే పిలిచిరు నన్ను. జూన్ 9న అక్కడ ఫొటోస్ దిగినాం, అంతా అయిపోయింది. దాని తర్వాత ఈవినింగ్ టైంలో నేను రిటర్న్ రావాలి అనుకొని, నాకు తొందరగా వెళ్ళాలి, నేను జూన్ 10న అక్క బర్త్డే ఉంది కాబట్టి రేపు నాకు బర్త్డే ఉంది అక్కది, ఆ పనులన్నీ నేను చూసుకోవాలా, పైగా నాకు ఫీవర్ ఉంది, నాకు చాలా ఇదిగా ఉంది, వెళ్ళాలి అంటే సరే అని చెప్పేసి ముగ్గురు వ్యక్తులతో నన్ను డ్రాప్ చేయడం జరిగింది. వీళ్ళు కూడా వచ్చారు ఆ రోజు జూన్ 9న నైట్ టైంలో. చాలా లేట్ అవ్వడం జరిగింది ఆ రోజు ఈవినింగ్, లాంగ్ కాబట్టి మేము ఉండే ఏరియా నుంచి వీళ్ళ ఏరియాకి, మల్లేపల్లి గ్రామానికి, సో ఈ ఆఫీస్కి. సో వీళ్ళు ఎవరైతే నా మీద ఈ ఈ పర్సన్ ఎవరైతే నా మీద మొన్న చెప్పడం జరిగింది, వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, జస్ట్ డ్రైవర్లుగా వచ్చిర్రు, వెనకాల నన్ను వదలడానికి వచ్చిర్రు. వీళ్ళు వచ్చి నా దగ్గర ఫోటో తీసుకున్న ఫోటో ఇది, మా ఇల్లు బ్యాక్గ్రౌండ్లో, ఇది మా ఇల్లు బ్యాక్గ్రౌండ్, ఇక్కడ ఆఫీస్, ఏదో బ్యాక్గ్రౌండ్లో ఒక ఆఫీస్ ఉంటుంది. సో ఇంటి దగ్గర దిగిన ఫోటోని ఈరోజు ఇన్ని లక్షలు ఇచ్చాము, అన్ని లక్షలు ఇచ్చాము అని చెప్పేసి అబద్ధాల ప్రచారం చేస్తున్నారు ఈరోజు. సో దయచేసి గమనించాలి మీరు, ఇది అక్కడ జరిగిన విషయం. దాని తర్వాత మేలో ఏదైతే ఎమ్మెల్యే ఫంక్షన్ తర్వాత మేలో మేము ఆ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 10-15 డేస్ తర్వాత నాకు కాల్ చేసి, అన్న ఆఫీస్ ఓపెనింగ్ అని చెప్పేసి ఏదైతే చెప్పిండో ఆయన, ఆఫీస్ ఓపెనింగ్కి వెళ్ళడం జరిగింది నేను. ఓకే, ఆఫీస్ ఓపెనింగ్కి వెళ్ళక ముందే నాకు ఆఫీస్ వెంచర్ ఇట్లా మేము ఇది చేస్తున్నామన్నా, మాకు రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఇట్లా పెట్టాలనుకుంటున్నాము, సిటీలో పెట్టాలనుకుంటున్నాము, సిటీలో ప్లస్ మేము మల్లెపల్లి దీంట్లో కూడా పెట్టాము, దానికి కంపల్సరీ అక్కని ఇన్వైట్ చేస్తామని చెప్పేసి ఏదైతే ఈ ఆఫీస్కి నన్ను ఇన్వైట్ చేసిరో దానికి ముందే విషయం ఎక్కడ, వీళ్ళ పరిచయం మాకు గట్టిగా ఏర్పడింది ఎక్కడ అంటే, ఈ ఆఫీస్కి ముందు నాతో మాట్లాడేటప్పుడు అన్న ఆఫీస్ వెంచర్ ఓపెనింగ్ అని చెప్పేసి మేము ఆ సంబంధించిన ఈ ఏదైతే ఆఫీస్ ఉందో రియల్ ఎస్టేట్ ఆఫీసు, ఇదే ఆఫీసు హైదరాబాద్లో కూడా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి ముందే చెప్పారు నాకు. దీనికి రావాలి మీ అక్క, లేదంటే అక్కడ హైదరాబాద్లో అన్న రావాలి అని చెప్పేసి అన్నారు. సో అలా అనడంతో నేను మా ఆఫీస్ ఏదైతే ఆఫీస్ పర్పస్ పెట్టుకుంటామన్న దాని మీద వాసవి అని చెప్పేసి మా ఫ్లాట్ ఉంటుంది, ఆ ఫ్లాట్ని అమ్మడానికి అని చెప్పేసి మేము ఎప్పటి నుంచో సేల్లో పెట్టినాం, అది 1 year బిఫోర్. సో వీళ్ళు ఏంటి ఆఫీస్ పర్పస్ మాకు కావాలి అని చెప్పేసి వెతుకుతున్నారు కదా అన్న ఉద్దేశంతో మేము ఒకసారి ఫ్లాట్ చూడండి, మీకు నచ్చితే తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఓకే, సో దాని తర్వాత చూస్తామన్నా అని చెప్పేసి వచ్చి విజిట్ చేసిన తర్వాత మే 25th 26th వీళ్ళు ఎమ్మెల్యే పార్టీ తర్వాత వీళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ అయ్యి ఇది అన్న పరిస్థితి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఫ్లాట్ చూపించిన తర్వాత చూసుకున్న తర్వాత మాకు నచ్చిందన్న తీసుకుంటామని చెప్పేసి ఆ రోజు మే 25th కావచ్చు 6th కావచ్చు, డేట్ ప్రాపర్గా తెలియదు నాకు. సో ఆ టైంలో వీళ్ళు వచ్చి మీ ఫ్లాట్ తీసుకుంటామని చెప్పేసి సమ్ అమౌంట్ అడ్వాన్స్గా మాకు పంపించడం జరిగింది.